తెలంగాణకు హైదరాబాద్ సంస్థానానికి ఈ నేల ప్రజలకు సర్దార్ పటేల్ గొప్ప సేవ చేశారు. సికింద్రాబాద్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా యూనిటీ మార్చ్ లో పాల్గొన్నారు. తెలంగాణలో రజాకార్లు సాగించిన హత్యాకాండ, హిందువులపై జరిగిన దారుణాలు, మహిళలపై జరిగిన అమానవీయ వేధింపుల నుంచి సర్దార్ వల్లభాయ్ పటేల్ విముక్తి చేశారు. ఆపరేషన్ పోలో ద్వారా హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో ఐక్యం చేసి మన తెలంగాణకు నిజమైన స్వేచ్ఛను అందించిన నాయకుడని కొనియాడారు. ప్రాంతాల్లో ఉన్నటువంటి హిందువులను ఆ రోజు నిజాం రాజ్యంలో ఉన్నటువంటి ఆర్మీ, ఆయన ప్రైవేట్ ఆర్మీ అయినటువంటి రజాకార్లు కాసిం రజ్వీ నేతృత్వంలో ఏ రకంగా దౌర్జన్యాలు చేశారు మనకు. గ్రామీణ ప్రాంతాల మీద పడి ప్రజలను దోచుకున్నారు, సంపద దోచుకున్నారు, మన గౌరవాన్ని దోచుకున్నారు, మన మాన ప్రాణాలను దోచుకున్నారు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో చలనం లేదు. సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవ తీసుకొని ఆయన ఆ రోజు మరి ఏ రకంగా పోలీస్ యాక్షన్ పేరు మీద అనేక చర్చలు జరిపిన తర్వాత కూడా ఇక్కడ నిజాం రాజ్యము భారతదేశంలో కలవడానికి అంగీకరించలేదు. ఆయన ఐక్యరాజ్య సమితికి ఉత్తరం రాశాడు. నేను తెలంగాణ ప్రాంతంతో సర్దార్ వల్లభాయ్ పటేల్ కు విశేష అనుబంధం ఉందన్నారు బీజేపీ చీఫ్ రామచందర్. భారతదేశం అనేక త్యాగాలపై నిర్మితమైందని తెలిపారు. దేశ నిర్మాణం వెనుక ఉన్న మహనీయుల త్యాగాలు యువతకు తెలియజేయటం ప్రతి ఒక్కరి బాధ్యతని అన్నారు. సర్దార్ పటేల్ చూపిన దేశభక్తి మార్గంలో నడవటం మనందరి బాధ్యత అని రామచందర్ పేర్కొన్నారు. దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి సర్దార్ వల్లభాయ్ పటేల్. ఈరోజు భారతదేశంలో మనందరం కూడా ఒకటేగా ఉన్నాము అంటే ఇది కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ప్రయత్నం. సాంస్కృతికంగా, ధార్మికంగా, భౌగోళికంగా భారతదేశం